హరే కృష్ణ భక్తులందరికీ ఇస్కాన్ మ్యాంగ్లూర్ వారి లెవెల్ 3 క్లాస్లో ఈశోపనిషత్తు ఆఖరి మంత్రం చూద్దాము. అందరికీ కంక్లూజన్. ప్రణామాలు మాతాజీ. అందరికీ స్వాగతం. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామాలు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. సో ఇస్కాన్ బెంగళూరు వారి లెవెల్ 3 క్లాసు మరి స్క్రీన్ కనిపిస్తుందా అందరికి? స్క్రీన్ కనిపిస్తుంది మాతాజీ. కనిపిస్తుంది. ఓకే. సో మనం ఈశోపనిషత్తులో చూసింది ఏమిటి అంటే మరి 18వ మంత్రం ఒకసారి చూద్దాం. మరి గుర్తున్న విషయాలు ఏదైనా చాట్ బాక్స్ లో పెట్టండి, తర్వాత చూద్దాం. ఒక 2-3-5 నిమిషాలు ఆగి 18వ మంత్రంలో మనం 17 చూసామా? 17వ మంత్రం సో 17వ మంత్రంలో మనం ఎటువంటి ప్రార్థన చేయాలి భగవంతుడికి అనేది చూసాం. మనం భగవంతుణ్ణి మరి వాయుర్ అనిలం అంటే వాయు, ప్రాణవాయు, అనిలం మొత్తం వాయుమండలం ఏదిలో కలిసిపోగాక, అమృతం అధేదం అంటే తరువాత నాశనం లేని దానిని పొందుగాక అని చెప్పారు. ఇప్పుడు భస్మాంతం అంటే భస్మం అయిపోయిన తర్వాత శరీరం ఈ వాయువులో కలిసి నాశనం లేనిదిగా అమరత్వాన్ని పొందుగాక. ఒక్క నిమిషం, 1 సెకండ్. సో అందుకని ఈ శరీరం ఎప్పుడైతే భస్మం అయిపోతుందో అప్పుడు అనంత వాయువులలో కలిసి అది మరి అమరత్వాన్ని పొందుగాక, నాశనం లేని ఆకారాన్ని పొందు. మరి ఈ ఆకారం మన మామూలు శరీరం అనే ఆకారం ఎప్పుడొకప్పుడు నాశనం అయ్యేది, అది ఇలాగే పర్మనెంట్గా ఉండదు ఈ ఆకారం. కానీ మన ఈ ఆకారం పోయిన తర్వాత, ఈ శరీరం భస్మమైన తర్వాత అనంత వాయువులలో మరి అమృతమయంగా అంటే ఎప్పటికీ ఉండేటట్లుగా మరి ఈ శరీరం నాశనం లేని విధంగా ఉండుగాక. ఓం క్రతో స్మరకృతం. సో క్రతో అంటే అన్ని యజ్ఞాలను అంటే యజ్ఞ ప్రభువా అని అనడం అనమాట. క్రతో అంటే భగవంతుడు భోక్తారాం యజ్ఞ తపస్సాం అని చూసాం కదా. ఆయన అన్ని యజ్ఞ తపస్సులకు ఆయనే చరమ భోక్త అన్నది. సో అది ఇక్కడ అర్థం. క్రతో అంటే యజ్ఞ ప్రభువా, అన్ని యజ్ఞ తపస్సులకు చరమ భోక్త అయిన భగవంతుడా. స్మర అంటే ఒక్కసారి తలుచుకో, గుర్తు చేసుకో. కృతం అంటే నేను చేసిన. మాతాజీ గురు ప్రణామాలు చేయలే కదా మాతాజీ ఇవాళ మీ స్టార్టింగ్? ఓకే మాతాజీ, వెరీ గుడ్, థ్యాంక్ యూ. హరే కృష్ణ. యా,
ఓకే. చేద్దాము. స్టార్ట్ చేశాము. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిళితం యేన తస్మై శ్రీగురవే నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రేష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతి దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశధారిణే. हे कृष्णा करुणा सिंधो दीनबंधो जगत्पते गोपेश गोपिका कांता राधा कांता नमोस्तुते. तप्त कांचन गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे. हरे कृष्णा हरे कृष्णा कृष्ण 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 हरे हरे हरे, हरे, हरे हरे राम राम हरे राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे हरे, हरे राम 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 हरे हरे. हरे हरे कृष्णा कृष्ण कृष्ण हरे कृष्ण हरे, हरे हरे राम हरे राम हरे राम हरे हरे. హరే కృష్ణ అందరికి. సో ఇక్కడ చాలా మంది, కొంతమంది, అందరూ కాదు, మోస్ట్లీ ఒక హాఫ్ మంది ఇందులో చక్కగా పేరుకు ముందు టీఈఎల్ అని పెట్టుకున్నారు. కాబట్టి మీరు అందరూ మంగళహారతికి అటెండ్ అవుతున్నారని అనుకుంటున్నాను. సో ఇంకా కొందరు ఉన్నారు, మీరు కూడా ఆ పేరు మార్చుకోవడానికి జూమ్లో ప్రయత్నించండి. నాగరాజ్ ప్రభుజీ మీరు చెప్పగలిగితే ఈరోజు క్లాస్ అయిన తర్వాత వాళ్ళకి చూపించితే చూపించండి ప్రభుజీ. ఓకేనా? హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఓకే మాతాజీ. ఎలా మార్చుకోవాలో జూమ్ సెషన్ లో చూపిస్తే వాళ్ళు మార్చుకుంటారు, మిగిలిన వాళ్ళు కూడా పేరు. అప్పుడు వాళ్ళు అటెండ్ అయినా కూడా తెలుస్తుంది. హరే కృష్ణ. ప్రకాష్ హరే రావు కృష్ణ. గారు. నెట్వర్క్ ఇష్యూ వచ్చింది, అందుకని లేట్ అయింది. అదే పర్వాలేదు. అలా హరే అది వీళ్ళ దాంట్లో మాతాజీ ఇప్పుడు ఒక 2 నిమిషాలు మాట్లాడాలి, లేకపోతే క్లాస్ అయిన తర్వాత క్లాస్ అయిన తర్వాత మాట్లాడదాంలేండి. ఓకే, ఓకే ప్రభుజీ. ప్లీజ్ హరే. స్టార్ట్ మాతాజీ. హరే కృష్ణ. సో 17వ మంత్రంలో మనం చూసింది ఇది. అలాంటి శరీరం మరి భస్మం అయిన తరువాత ఈ అమృతమయంగా, నాశనం లేని విధంగా అనంత వాయువులలో కలిసిపోగాక. అలాగే ఓం క్రతో, ఓ భగవంతుడా, ఓం ఓం అని సంబోధిస్తూ, క్రతో అని కూడా సంబోధిస్తూ, అంటే చరమ భోక్త, అన్ని యజ్ఞాలకు భోక్త అయిన భగవంతుడా. ఓంకారనాదానికి ప్రతిరూపం మరి భగవంతుడు కాబట్టి ఆయన ఓం అని, క్రతో అని భగవంతుని స్మరిస్తూ ఆయన్ని ఆయనను తలుచుకోమని మనం అభ్యర్థిస్తున్నాం అన్నమాట. కృతం ఏం తలుచుకోమని అడుగుతున్నాం? మనం చేసినటువంటి యజ్ఞాలన్నిటినీ స్మర, తలుచుకో భగవాన్. క్రతో, మళ్ళీ క్రతో స్మర కృతం, స్మరా క్రతో స్మరా కృతం అంటున్నాడు. సో నా యొక్క యజ్ఞాలన్నీ నువ్వు తలుచుకో. మళ్ళీ భగవంతుడా స్మరకృతం, నా యొక్క తలుచుకో భగవంతుడా, తలుచుకో నా యజ్ఞాలు, మళ్ళీ తలుచుకో అని చెప్పి ఇలా రిపీటెడ్గా భగవంతుణ్ణి అభ్యర్థిస్తున్నాం అన్నమాట మన భక్తితో.
కాబట్టి నీవే చరమభోక్తవు. కాబట్టి దయచేసి నేను నీ కోసం చేసిన వాటన్నిటినీ ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే భగవంతుడుకి అర్పించి మనం ప్రతిదీ చెయ్యాలి, అప్పుడు అది యజ్ఞంతో సమానం అని చూసాం కదా. సో మనం చేసే ప్రతి పని మన జీవితంలో ప్రతి పనిని మనం ఆ రకంగా అది శరణాగత తత్వాన్ని జీర్ణించుకున్నప్పుడు స్లోగా ఈ సాధనతో ఆ శరణాగత తత్వం ఏర్పడుతుందన్నమాట. అదే శరణాగత తత్వం. ఏది చేసినా భగవదర్పితం అనుకుంటూ చేయడం నంబర్ 1 శరణాగత తత్వంలో. నంబర్ 2 ఏమిటంటే ఏదొచ్చినా ఆయన ప్రసాదం అని కూడా అనుకోవాలి. అర్పించాము అంటే ఆయన తీసుకున్నారు అంటే దాని నుంచి ఏదొచ్చినా ఏమిటి, ఆయన మనకి తిరిగి ప్రసాదంగా ఇస్తున్నారన్నట్లుగా తీసుకుంటున్నాం. అంతేగాని మనం పని చేసాము, ఇది మన పని యొక్క కష్టార్జితం ఇలా అనుకోకూడదు. సో ఇది భగవత్ ప్రసాదం అన్నట్లుగా స్వీకరిస్తున్నాం. సో అది నష్టమైన, కష్టమైన, లాభమైన, సుఖమైన, దుఃఖమైన అదే భావనతో తీసుకోవడం. ఎందుకు అంటే భగవంతుడు ఇచ్చిన ప్రసాదము అని. కాబట్టి అది సెకండ్ పాయింట్. ఈ 2 మనం ఫుల్ఫిల్ చేసినట్లయితే ఆ పని యజ్ఞం అవుతుంది. సో అటువంటి ఆ విధంగా ఈ రకంగా మనం జీవించి భగవంతుని చివరిలో మనం ప్రార్థించవలసిన ప్రార్థన అన్నమాట. నేను నీ కోసం చేసినటువంటి వాటన్నిటిని దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో. అంటే తద్వారా భగవంతుడి అనుగ్రహాన్ని కోరుకుంటున్నావు అన్నమాట. నేను ఈ రకంగా మరి నీకు శరణాగతుడినై ఉన్నానన్న విషయాన్ని నువ్వు ఒక్కసారి గుర్తు చేసుకో భగవాన్ అని చెప్పి అడుగుతున్నాం. సో అది 17th చాలా చక్కటి శ్లోకం. అంటే ఏ రకంగా భగవంతుణ్ణి మనం చివరిలో అంటే ఈ చివరిలో అయినా ఎప్పుడైనా ఈ భావనను మనసులో ఉంచుకోవడం అనేది చెప్తున్నారు. సో 18th లాస్ట్ శ్లోకాలో చాట్ బాక్స్ లో ఏది మరి ఇంతకు ముందు చూసిన విషయాలు ఏది ఆన్సర్ రాలేదు, ఇంకా కొంచెం టైం తీసుకుంటే తీసుకోండి, బట్ ఏదో ఒకటి పెట్టండి. ఇప్పుడు 18 లాస్ట్ మంత్రంలోకి వచ్చాం కాబట్టి మనం మరి మీకు ఈశోపనిషత్తులో మీరు నేర్చుకున్నది గుర్తున్నది ఏమైనా ఉంటే అందులో పెట్టండి, చూద్దాం. సో 18th మంత్రాలు అగ్నేనయ సుపధారాయే అస్మాన్ విశ్వాని దేవ వయునాని విద్వాన్ యుయోధ్యస్మజ్జుహురాణమేనో భూయిష్టాం తే నమ ఉక్తిం విధేమా. సో భగవంతుణ్ణి ఇంకా ప్రార్థిస్తున్నాం. 17లో ప్రార్థన స్టార్ట్ చేసాం, ఈ 18లో కంటిన్యూయేషన్ అన్నమాట. భగవంతుడిని ప్రార్థించడం. అగ్ని వంటి శక్తివంతమైన భగవంతుడా నీకు నమస్కరిస్తూ నీ పాదాలపై ఇట్లా ఈ భూమి మీద సాష్టాంగపడ్డాను నీ పాదాల మీద. భగవంతుడా నిన్ను చేరుకునేటట్లు నన్ను సరైన మార్గంలో నడిపించు. సో నీకు సాష్టాంగ ప్రణామం అంటే ఇంకొక అర్థం ఏమిటి అంటే ఆ శరణాగత తత్వాన్ని అవలంబించడానికి నేను ఆ మార్గంలో ఉన్నాను. కాబట్టి నిన్ను చేరుకునే విధంగా నేను సరైన మార్గంలో ఉండేటట్లు నన్ను నడిపించు. గడిచిన కాలం అంతా నేను ఏం చేశాను నీకు తెలుసు. ఇప్పటి వరకు నేను చేసిందని భగవంతుడికి మరి తెలియనిదేమీ లేదు కదా. సో నీకు ఇప్పటి వరకు నేను చేసిందంతా తెలుసు. కాబట్టి నన్ను ఇంతకు ముందు ఏదైనా పాపాలు చేసి ఉంటే నన్ను దయచేసి ఆ పాపాల నుండి విడుదల చేయి. తద్వారా అలా నువ్వు విడుదల చేసినట్లయితే ఇంకా నేను ఈ ఆధ్యాత్మిక మార్గంలో పురోగమించడానికి ఇంకా నాకు ఎటువంటి ఆటంకాలు అడ్డంకులు ఉండవు అని చెప్పి ప్రార్థిస్తున్నాడు అనమాట ఇక్కడ ఈ ప్రార్థన. సో అగ్నేనయ సుపథ. సో అగ్నిలాగా శక్తివంతుడు అయిన నువ్వు అగ్నే అని సంబోధిస్తున్నావు అంటే భగవంతుడు ఏదో అగ్నిదేవుడు అని అది అని కాదు. అవన్నీ కూడా భగవంతుడి యొక్క అవతారాలే, శక్తియే. కానీ అగ్నే అంటే అగ్ని వంటి శక్తివంతుడైన భగవాన్ నడిపించు. సుపథ మంచి మార్గంలో నన్ను నడిపించు. రాయే దేనికి నిన్ను చేరడం కోసం నన్ను మంచి మార్గంలో నడిపించు. అస్మాన్ మమ్మల్ని అందరినీ. ఈ తర్వాత ఈ ప్రార్థనలో ఉన్న ఇంకొక గొప్ప విషయం ఏమిటి అంటే నన్ను అని ఇక్కడ
అనడం లేదు. అస్మాన్ అంటే మమ్మల్ని అందరినీ, అంటే అక్కడ కూడా స్వార్థభావం లేకుండా అందరినీ కూడా నువ్వు నిన్ను చేరుకునే మంచి మార్గంలో నడిపించు, అగ్ని వంటి తేజస్సు ఉన్న భగవాన్ అని చెప్పి ప్రార్థిస్తున్నారు. మొట్టమొదటి వాక్యమే అది. అగ్నే మమ్మల్ని నువ్వు ఇలాంటి నిన్ను చేరుకునేటటువంటి మంచి మార్గంలో మమ్మల్ని అందరినీ నడిపించు. విశ్వాని దేవ, సో విశ్వాని అంటే అన్ని కర్మలను కూడా దేవ ప్రభు, నయన వయునాని, వయునాని అంటే నువ్వు కర్మలన్నీ కూడా విద్వాన్ తెలిసిన వాడి, అంటే నీకు అన్ని కర్మలు నీకు తెలుసు. యుయోధ్య అంటే దయచేసి తొలగించు. అస్మత్ యుయోధ్య అస్మత్ జుహరాణ అదనమాట. 3 కలిస్తే యుయోధ్య అస్మత్. అస్మత్ అనేది ఇక్కడ కలిసిపోయింది. యుయోధ్య యుయోధి ప్లస్ అస్మత్ ప్లస్ జుహరాణ. సో 3 పదాలు ఉన్నాయి అన్నమాట ఇక్కడ. సో యుయోధ్య అంటే మరి యుయోధి, యుయోధి అంటే దయచేసి తొలగించు. అస్మత్ మా నుండి, మా అందరి నుండి. జుహరాణ మాకు ఆటంకాలు కలిగించేవన్నీ కూడా మా అందరి నుండి తొలగించు అని చెప్పి అడుగుతున్నాం. సో అంటే మనకు ఇంతకు ముందు చేసిన పనులన్నీ నీకు తెలుసు మేము. సో ఈ పనులలో మేము ఈ మార్గంలో అంటే మంచి మార్గంలో పురోగమనం చెందడానికి ఆటంకం ఏమైనా, అంటే మంచి మార్గంలో వెళ్ళి భగవంతుణ్ణి పొందే మార్గంలోకి వెళ్ళడానికి కూడా భగవద్ అనుగ్రహం ఉండాలి. మనకు అది లేనప్పుడు ఆ పాప ప్రభావం ఉంటే మనం మంచి మార్గంలోకి వెళ్ళాలనేటటువంటి బుద్ధి కూడా మనకు కలగదు ఆ పాపాల వల్ల. కాబట్టి నీకు అన్ని కర్మలు తెలుసు కదా అందరివి. మేము ఈ మార్గంలో ఏది నిన్ను చేరుకునే మంచి మార్గాన్ని మా అందరికీ మరి నడిపించు అని ముందే అడిగాం కదా. అలా నడవడానికి మాకేదైనా ఈ ఇంతకు ముందు చేసిన పనులు అడ్డంకులు అవుతాయేమో, ఆ అడ్డంకులన్నిటినీ జుహరాణ మా ఆటంకాలన్నిటినీ కూడా ఏనో సర్వ పాపాలు, మరి పాపాలు చేసి ఉంటే ఇంతకు ముందు అవి మనకి ఈ భగవంతుని చేరుకునే మార్గాలకు ఆటంకాలు అవుతాయి. సో మనం ఆ మార్గంలోకి కూడా వెళ్ళలేం ఈ పాపాలు ఉన్నప్పుడు. అందుకని భగవంతుణ్ణి ఆ మార్గంలోకి వెళ్ళడానికి పాపాలను నువ్వు కొంచెం మా పాపాల నుండి మమ్మల్ని తొలగించు, అప్పుడు మేము ఈ మార్గంలోకి వెళ్ళగలుగుతాం అని చెప్పి భూయిష్టాం అధికమైనటువంటి ఈ పాపాలన్నిటినీ తొలగించు. తే నీకోసం నమ ఉక్తి మేము నమస్కార వాక్యాలను పలుకుతాము విధేమ అంటున్నాడు అనమాట. సో మేము ఈ రకంగా అంటే నీ పాద పద్మాల పట్ల మేము సాష్టాంగ నమస్కారం చేస్తున్నామని మనకి ఇక్కడ మీనింగ్లు చెప్పారే, దానికి ఇది లాస్ట్ దనమాట. నమ ఉక్తిం విధేమ అంటే నీకు నీకు నమస్కారాలను విధేమ పలుకుతాము, అంటే నిన్ను నమస్కారాలతో నమస్కార వాక్యాలతో నిన్ను స్తుతిస్తాము అని అంటున్నారు. సో అంటే నిన్నిలా ప్రార్థిస్తాం. నమస్కార వాక్యాలంటే భగవంతుణ్ణి ప్రార్థించడం. నిన్ను ప్రార్థిస్తున్నాము, స్తుతిస్తున్నాము భగవంతుడా. మరి సుపథ మంచి మార్గంలో నువ్వు నిన్ను చేరడం కోసం మమ్మల్ని అందరినీ కూడా నడిపించు. ఈ మరి తర్వాత అన్నీ కూడా భగవంతుడా మాకు మా కర్మలన్నీ నీకు తెలుసు కాబట్టి వీటిల్లో నువ్వు మాకు పాపాలు ఏనో అంటే పాపాలు ఏమైనా ఉంటే గనక అధికమైనటువంటివి వాటన్నిటినీ కూడా మాకు అడ్డంకులుగా ఉండే ఈ పాపాలను తొలగించు, నిన్ను ఈ రకంగా మేము ప్రార్థిస్తున్నాము అని చెప్పి ఈ లాస్ట్ శ్లోకాకి అర్థం. సో ఇంత చక్కటి ప్రార్థనలు అన్నమాట. బిగినింగ్ కూడా బ్రహ్మాండంగా మనకి మంగళాచరణం, భగవంతుడి తత్వం పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, అది పూర్ణమే ఇది పూర్ణమే, పూర్ణం నుండి వచ్చేదంతా కూడా పూర్ణమే. పూర్ణస్య పూర్ణమాదాయ, పూర్ణంలో నుంచి కొంత భాగం ఆదాయ కొంత తీసినా కూడా పూర్ణమే అది కూడా, ఆ భాగం కూడా.
పూర్ణం ఏవా అవశిష్యతే. మిగిలేది పూర్ణమే. నువ్వు పూర్ణం నుంచి కొంత తీసిన ఒక భాగం, ఆ భాగం భాగం కింద ఉండదు, అది పూర్ణమే. పూర్ణం నుంచి తీసాం కాబట్టి మిగిలింది అని కొంతే ఉందనుకోవడానికి లేదు, అది మళ్ళీ పూర్ణం అయిపోతుంది. యాపిల్ నుంచి కొంత భాగం తీస్తే ఇక్కడ ఒక ముక్క ఉంటుంది, అక్కడ ఒక ముక్క ఉంటుంది. కానీ ఈ పూర్ణం ఎలాంటి యాపిల్? ఏదైనా ఒక ముక్క తీస్తే అది హోల్ యాపిల్, ఆ మిగిలిన యాపిల్ కూడా హోల్ అయిపోతుంది. సో అటువంటి పూర్ణత్వం భగవంతుడిది. మనం ముందే చెప్పుకున్నాం, గణిత శాస్త్రానికి ఆపోజిట్ అన్నమాట ఈ భగవంతుడి యొక్క పూర్ణత్వం. ఇక్కడ భగవంతుడికి అది అప్లై అవ్వదు. కాబట్టి అటువంటి భగవంతుడు అంటూ మనం స్టార్ట్ చేశాము. తర్వాత మనకు ఉన్నంత వరకు భగవంతుడు అందరికీ అన్నీ ఇచ్చారు. అన్నీ మనకే కావాలని లాక్కునే ప్రయత్నం చేయకుండా మనకు అవసరమైనంత వరకు తీసుకుని మిగిలింది ఎవరిదో సొమ్ము వారిది వాళ్ళు వచ్చి తీసుకుంటారు అనే విధంగా జీవించాలి. అంటే దాని అర్థం ఏమిటి అంటే, మనం కష్టపడి సంపాదించుకున్నాం మనదే కదా అనుకుంటే అది కాదు. ఇక్కడ పాయింట్ ఏమిటి అంటే, మీ యొక్క అవసరాలకు తగ్గంతగా మీరు తెచ్చుకుని జీవించండి. అత్యాశ ఇంకా 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 కావాలి అనే ఆ ఆశలను, విపరీతమైన కోరికలను వదులుకోండి అని అర్థం. సో అది ఫస్ట్ మంత్రం కదా. సో అలా చూసాము. సో కొన్ని ఆన్సర్స్ వచ్చాయి, చూద్దాము. ఓకే, వెరీ గుడ్. కొంతమంది ఇప్పుడు పెట్టారు. చంద్ర ప్రేమ తరంగిణి మాతాజీ, మనలో 4 లోపాలు ఉంటాయి: తప్పులు, మాయ, మోసము, ఇంద్రియ దోషం. వెరీ గుడ్. ఇది మనకి భాష్యంలో చెప్పినటువంటి పాయింట్. వెరీ గుడ్, ధన్యవాదాలు మాతాజీ. వరలక్ష్మి మాతాజీ, ప్రకాశవంతంతో ఉన్న ఆ తేజస్సును తొలగించి నీ మోమును చూపించు. సో భగవంతుడు హిరణ్మయేన పాత్రేన అన్నారు కదా, అలా బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆ మెరుపుతో సరిగా నీ ముఖం చూడలేకుండా ఉన్నాము. ఆ మెరుపుని, ఆ తెరని తొలగించి నీ ముఖాన్ని మాకు దర్శించేటట్లు చెయ్యి అంటే, ఈ ఒక రకంగా ఈ భగవంతుడు ఈ మాయాశక్తిని మా నుండి తొలగించి నిన్ను మేము నిజంగా దర్శించేటట్ల ఆధ్యాత్మిక దృష్టిని మాకు ప్రసాదించు అని అర్థం. తర్వాత మన ఇంద్రియాల, సంధ్యామాతాజీ, ఇంద్రియాల వేగంలో కంట్రోల్ చేసుకుని తృప్తితో జీవించాలి. వెరీ గుడ్. ఫస్ట్ మంత్రాకి అది అర్థం. నీరజ మాతాజీ, భగవద్భక్తి 9 విధి రకాల భక్తి, వాటిల్లో ఏదైనా ఫాలో అవ్వచ్చు. ఓకే. చంద్ర ప్రేమ తరంగిణి మాతాజీ, నా మానవుడు అప్పుడు కర్మలు చేస్తూ ఉండగా 100 సంవత్సరాల లైఫ్ ఉండాలని కోరుకోడు, కానీ ఎన్ని సంవత్సరాలు జీవించినా కూడా అతనికి కర్మబంధాలు ఏర్పడవు. ఈ రకంగా జీవిస్తే, ఏ రకంగా మనం ఉన్నది చాలు, మనకు తృప్తితో మన అవసరం అయినంత వరకే ఇంద్రియ నిగ్రహణతో జీవించినప్పుడు. వెరీ గుడ్, హరే కృష్ణ. తర్వాత తృప్తిగా జీవించాలి. సరిత మాతాజీ, ప్రతిఫలం కోరుకోవద్దు. ఓకే, వెరీ గుడ్. నీరజ మాతాజీ, భగవంతుడు పరిపూర్ణుడు. వెరీ గుడ్. షడ్ ఐశ్వర్యాలు, 6 ఐశ్వర్యాలు వెరీ గుడ్ కలిగిన వాడు. సరిత మాతాజీ, ఎంత కావాలో అంతే తీసుకోవాలి, తృప్తిగా ఉండాలి. వెరీ గుడ్, కరెక్ట్. ఫస్ట్ మంత్ర చెప్పిందే అది. ప్రేమ తరంగిణి, చంద్ర ప్రేమ తరంగిణి మాతాజీ, ఆత్మని చంపుకునేవారు తమో లోకంలోకి వెళ్తారు. వెరీ గుడ్, కరెక్ట్. ఇది ఆత్మని చంపుకుంటే ఏమవుతుందని మనకి చెప్పారు. అనురాధ జయశ్రీ మాతాజీ, భగవంతుడు సర్వసంపూర్ణుడు, విశ్వంలోని ప్రతిదీ భగవంతునికి చెందినది. భగవంతుడు స్వధామంలో ఉన్నా కూడా మన మన మనసు ఉంటే దేవతల కంటే వేగంగా పరిగెత్తగలడు. అన్ని చోట్ల ఆయన ఉండగలడు. అన్ని భగవంతుడి శక్తిగా చూసేవారు. అది ఇంకొక పాయింట్. ఇక్కడ వరకు ఇదంతా భగవంతుని గురించి మనకి ఇక్కడ చెప్పిన విషయం. వెరీ గుడ్. ఐ థింక్ 3rd శ్లోక అనుకుంటున్నా, 3rd or 4th. సరిత మాతాజీ, భగవంతుడు మనసు కంటే వేగంగా ప్రయాణిస్తారు. ఓకే, గుడ్, సేమ్ పాయింట్. కీరవాణి మాతాజీ, శరీరం కాదు ఆత్మను తెలుసుకుని భౌతిక కోరిక వల్ల మనం భౌతికంలో చిక్కుకుని ఉన్నాం కాబట్టి కోరికల మీద వ్యామోహం వదిలి అందరిలో భగవంతుని చూసి ప్రేమ కరుణతో ఈర్ష్యతత్వం అసూయ లేకుండా మనం జీవించినప్పుడు మనం నిజమైన భగవతత్వాన్ని అలవర్చుకోవచ్చు అని అర్థం. వెరీ గుడ్, వెరీ గుడ్ మాతాజీ గారు.
అనురాధ జయ శ్రీమత్ సచ్చిదానందుడు, కరెక్ట్. భగవంతుడు సచ్చిదానందుడు, నీరజ మాతాజీ, గాడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లివింగ్ అండ్ ఆల్సో ఇన్ నాన్ లివింగ్. అంటే కదిలే కదలని అన్నిట్లో కూడా భగవంతుడు ఉన్నాడు. వెరీ గుడ్. హరే కృష్ణ. అందరికీ ధన్యవాదాలు. సో ఇప్పుడు మనం క్విక్గా ఒక్కసారి అన్ని మంత్రాలు రివైజ్ చేద్దాం. సో మొట్టమొదటి చూసా మంగళాచరణం చూసాం. పూర్ణమదం పూర్ణమిదం అన్నది ఫస్ట్ మంత్రం చూసాము. మరి అన్నీ కూడా భగవంతుడు అందరికీ ఇస్తారు కాబట్టి అన్నీ మనం మనకే కావాలి అనేటటువంటి ఆ దురాశ లేకుండా మనకు అవసరమైనంత వరకు మనం తీసుకోవాలి అన్నది ఫస్ట్ మంత్రం. అన్నీ భగవంతుడే, ఆయనే ఇస్తున్నారు కాబట్టి మానవుడు తనకు కేటాయించబడ్డ వాటిని, తనకు కావలసిన వస్తువులు మాత్రమే తీసుకోవాలి. వేరే ఎక్కువ తీసుకున్నామంటే వేరే వాళ్ళే తీసుకున్నట్లే అర్థమని ఇక్కడ చెప్తున్నారు. నెక్స్ట్ సెకండ్ మంత్రంలో మనిషి ఆ విధంగా గనక జీవిస్తే 100 సంవత్సరాలు జీవించాలని కూడా ఆశించవచ్చు. ఈ పాయింట్ చెప్పారు మాతాజీ. అంటే కోరుకుంటాడు అన్నది కరెక్ట్గా కోరుకోకపోయినా ఆశించినా ప్రాబ్లం లేదంటున్నారు. ఎందుకంటే అలాంటి భావంతో నువ్వు ఎన్నాళ్ళు ఉన్నా కూడా ఇక నీ కర్మబంధాలు ఏర్పడవు కాబట్టి నువ్వు ఎన్నాళ్ళైనా ఈ రకంగా జీవించు, నీ కర్మబంధాలు ఉండవు. అంటే కర్మబంధాలు ఏర్పరచుకోకుండా ఉండాలి అంటే ఇంతకంటే వేరే మార్గం లేదు. ఈ భావనతో జీవిస్తేనే నీ కర్మబంధాలు లేకుండా ఉంటాయి అని రెండవ మంత్రం. మూడవ మంత్రం, ఆత్మను చంపుకున్న వాళ్ళు ఎవరైనా తమోమయ ప్రదేశాల్లోకి వెళ్తారు. ఆత్మ ఎలాగూ చనిపోదు, ఆత్మ శాశ్వతం, అజో, పుట్టుకే లేనిది. ఇంకా పుట్టుక లేనప్పుడు ఇంకా మరణం అనేది ఏముంటుంది? ఇక్కడ అర్థం ఏమిటి అంటే ఆత్మతత్వాన్ని ఏనాటికి తెలుసుకోలేని స్వభావంతో ఉన్నవాళ్ళు అని అర్థం. ఆత్మను చంపుకోవడం అంటే ఉన్న పవిత్రమైన ఆత్మను తెలుసుకోలేని స్థితిలో ఉన్నవాళ్ళు అని. నెక్స్ట్ నాలుగో మంత్రంలో భగవంతుడి గురించి చెప్పారు. ఇది ఆయన స్వధామంలో ఉన్నా కూడా ఆయన వేగంలో ఆయన్ని ఎవరు కూడా అతిక్రమించలేరు, దేవతలు కూడా ఆయన అందుకోలేరు. ఆయన ఎక్కడున్నా ఒక్క చోట ఉండి కూడా ఆయన అన్నిటినీ, వాయువుని, వర్షాన్ని కూడా ఆయన అన్ని కంట్రోల్ చేయగలరు. కాబట్టి మహత్యంలో ఆయనని ఎవరు కూడా అతిశయించలేరు. ఐదవ మంత్రం కూడా భగవంతుడి గురించే చెప్తుంది. భగవంతుడు నడుస్తాడు, నడవడు అంటే దాని అర్థం ఏం చెప్పుకున్నా, ఇది మామూలుగా వింటే కాంట్రడిక్టింగ్గా ఉంటుంది పాయింట్. నడుస్తాడు మళ్ళీ నడవడు అంటారేమిటి అని. అంటే నడవలేనిది భగవంతుడే, నడిచేది భగవంతుడే అని, కదిలేది కదలనిది అని అర్థం. ఆయన చాలా దూరంలోనూ ఉంటారు, చాలా దగ్గరలోనూ ఉంటారు. అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నారు. మనలోనూ ఉన్నారు, ఎంతో దూరంలోనూ ఉన్నారు. సో దూరంగానూ ఉన్నారు, దగ్గరగానూ ఉన్నారు. అన్నిటికీ బయట లోపల. బయట ఏమో పంచభూతాల యొక్క రూపంలో ఆకారంతో ఉన్నారు, లోపల పరమాత్మ రూపంలో ఉన్నారు. సో అన్నిటికీ బయట లోపల కూడా ఉన్నారు అని ఆ 3 పాయింట్స్ చెప్పారు. సో 4, 5 భగవంతుని గురించి. తర్వాత 6వది గొప్ప మహాత్ములు. అందరినీ భగవంతుడితో సంబంధం ఉన్న వాళ్ళుగా చూసేవాళ్ళు, అన్ని జీవుల్ని భగవదంశలుగా చూసేవాళ్ళు, అందరిలో భగవంతుని దర్శించేవాళ్ళు ఎవరిని ద్వేషించరు. వాళ్ళ గురించే నెక్స్ట్ది కూడా చెప్పారు. నెక్స్ట్ 7వ మంత్రం 6, 7 ఇటువంటి మహాత్ముల గురించి చెప్పారు. ఎవరు అందరినీ కూడా ఆధ్యాత్మిక లింగాలుగా, భగవంతుడితో గుణైక్యం ఉన్నవారిగా, అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని వీళ్ళల్లో తెచ్చుకోగలిగిన వాళ్ళు, సచ్చిదానంద స్థితిలో ఉండగలిగిన వాళ్ళు నిజమైన తత్వ పరిజ్ఞానం ఉన్నవాళ్ళు. ఇక అటువంటి స్థితికి వెళ్ళిన వాళ్ళకి మోహం కానీ శోకం కానీ ఎలా ఉంటాయి? సో అది ఎలాంటి స్థితి? భగవంతుడు, అందుకే ఆయనకి మోహాలు శోకాలు లేవు. సో అలాంటి సచ్చిదానంద తత్వం తెచ్చుకోగలిగిన వాళ్ళకు కూడా మరి మోహం శోకము ఉండవు. నెక్స్ట్ 8వ మంత్రంలో సో ఆ 2 మంత్రాలు 6, 7 మహాత్ముల గురించి చెప్పాయి. మరి అది ఈ 8వ మంత్రం కూడా మరి
మహాత్ముల గురించి చెప్తున్నా. ఇటువంటి వ్యక్తి సర్వశక్తిమంతుడు. సారీ, ఇది భగవంతుని గురించిన శ్లోకం. సో ఈ రకంగా సర్వశక్తిమంతుడు భగవంతుడు, ఆయన సర్వజ్ఞాన సంపూర్ణుడు, దోషరహితుడు, నరాలు లేనివాడంటే ఇక్కడ అర్థం కూడా చెప్పుకున్నాం. అంటే ఆయన శరీరం నార్మల్ శరీరం కాదు భగవంతుడిది, ఆయనది శరీరం కూడా సచ్చిదానందమే. శుద్ధుడు, అకలుషితుడు, స్వయం సంపూర్ణుడు, అందరి కోరికల్ని తీర్చే తాత్వికుడు, అందరికంటే మహనీయుడు. ఆయనను మనం సరిగ్గా అర్థం చేసుకోవాలి అన్నది భగవంతుని గురించి చెప్పిన 8వ మంత్రం. ఇక 9వ మంత్రంలో మళ్ళీ అజ్ఞానుల గురించి చెప్తున్నారు. అజ్ఞానంలో ఉంటే మరి అజ్ఞాన లోకంలోకి వెళ్తాము. అలాగే విద్య నేర్చుకున్నా కూడా అహంకారంతో మనం ఏదో ఆర్గ్యుమెంట్స్ కోసం ఆ రకంగా ఉన్నాము అంటే ఇంకా చీకట్లోకి, ఆ విద్య నేర్చుకున్నా కూడా ఇంకా చీకట్లోకి వెళ్తాం. సో మనకి ఇది భగవద్గీతలో కూడా ఈ విషయాన్ని చెప్పారు. ఏది జ్ఞానంతో మూఢులు 4 రకాల వాళ్ళు నన్ను పూజించరు అని చెప్పినప్పుడు మాయయాపహృత జ్ఞానులు అంటారు. మాయ వల్ల ఉన్న జ్ఞానాన్ని కూడా పోగొట్టుకున్న వాళ్ళు అని. ఇక నెక్స్ట్ 10th మంత్రంలో విద్య అంటే, ఇది విద్య అంటే ఇక్కడ ఆధ్యాత్మిక విద్య, ఈ భౌతిక ప్రపంచపు విద్య కాదు. ఈ ఆధ్యాత్మిక విద్యా సాధన వల్ల ఒక ఫలితం, అవిద్య అంటే ఆధ్యాత్మికత లేని విద్య లేనప్పుడు అది అవిద్య అవుతుంది. అవిద్య వల్ల ఇంకొక ఫలితం వస్తుంది. సో ఇక్కడ ఆ జ్ఞానం అంటే విద్యా సాధన అంటే ఆధ్యాత్మిక జ్ఞానం. ఆ జ్ఞానం ఏమిటో మనకి ప్రాక్టికల్గా మనం అది నేర్చుకోవడానికి 18 పాయింట్స్ చెప్పారు. ఏది మరి అందరి పట్ల వినయం, గౌరవంగా ఉండడం, ఏదో పైకి నటించడం కాదు పేరు కోసం. మరి మన మాటల వల్ల కానీ, చేతల వల్ల కానీ, ఆఖరికి ఆలోచనల వల్ల కానీ ఎవరికి హాని కలిగించకూడదు. ఇతరులు రెచ్చగొట్టినా మనం సహనంతో ఉండాలి. అలాగే ద్వంద్వ వైఖరి ఉండకూడదు, మనసులో ఒకటి పైకొకటి చెప్పకూడదు అని చెప్తున్నారు. ఇలా సరి అయిన గురువును చూసుకోవాలి. మరి శాస్త్రాలను మనం పాటించాలి, నిబంధనలు, వాటి మీద విశ్వాసం ఉండాలి. తర్వాత ఆత్మసాక్షాత్కారం పొందడానికి అనుకూలమైనటువంటి అభ్యాసాలు చేయాలి. అనుకూలం కాని వాటిని చేయకూడదు. ఆత్మసాక్షాత్కారానికి అనుకూలమైన అభ్యాసం చేయాలి. అలాగే మనకు కావాల్సిన దానికంటే ఎక్కువ కోరుకోకూడదు, కోరికలు తగ్గించుకోవాలి, విపరీతమైన కోరికలను. అలాగే దేహాత్మ బుద్ధిని వీడి మరి మనం అందరినీ కొంచెం విపరీతమైన ఫ్యామిలీ అనే విపరీత స్వార్థాలు వద్దు, మన బాధ్యతలు తప్పకుండా నెరవేర్చాలి. కానీ కొంచెం మన మైండ్ సెట్ని మనం విశాలంగా చేసుకోవాలి. వీళ్ళైనా అంటే నేరో మైండెడ్నెస్ని కొంచెం తగ్గించుకోవాలి. తర్వాత మరి జన్మ మృత్యు జరా వ్యాధుల యొక్క ప్రభావం అందరి మీద ఉంటుంది. ఇది ఈ భౌతిక తత్వం అనేది గుర్తుంచుకోవాలి. నిజ స్థితిని తెలుసుకోవడానికి అన్వేషించాలి మన ఆత్మతత్వాన్ని. ఆ తర్వాత ఆధ్యాత్మిక పురోగమనానికి అవసరమైన వాటి మీదే ఆసక్తి ఉండాలి. శాస్త్రాలు చెప్పిన దానికంటే ఇంకా విపరీతమైన అటాచ్మెంట్స్ కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. మనసు కల్పించే కోరికలు తీరినప్పుడు విపరీతమైన సంతోషం, కోరికలు తీరినప్పుడు విపరీతమైన దుఃఖం పొందకుండా సమత్వంతో ఉండండి. ఏ పరిస్థితిలో అయినా భగవంతుడి పట్ల భక్తిభావంతో ఉంటూ ఆధ్యాత్మిక సాధనకు అనుకూలమైన ప్రశాంత వాతావరణంలో ఉండడానికి ఇష్టాన్ని ఏర్పరచుకోండి. భక్తులు కాని వారు అయినటువంటి జన సమూహంలోకి వెళ్ళడం తగ్గించుకోండి అంటున్నారు. ఇక భౌతిక జ్ఞానం అంతా కూడా మనం ఎంత జ్ఞానాన్ని ఈ ప్రపంచంలో భౌతిక జ్ఞానాన్ని సంపాదించినా అది మరి ఈ జన్మతో అంతమైపోతుంది. కానీ ఆధ్యాత్మిక సచ్చిదానంద తత్వం తెలుసుకునే ఆ జ్ఞానం మాత్రం మనతోనే వస్తుంది అని. కాబట్టి ఆ జ్ఞానాన్ని పరిశోధన చేయండి అని చెప్పి
ఇక్కడ భాష్యంలో మనకి విద్య నేర్చుకున్నందువల్ల ఒక ఫలితం, అవిద్య వల్ల ఇంకొక ఫలితం అనడానికి ఆ విద్యా జ్ఞానం అంటే ఏమిటి, ఎలా అనేది, దాన్ని ఎలా నేర్చుకోవడానికి అవసరమైన కొన్ని పాయింట్స్ చెప్పారు. అదే విషయం మనకి భగవద్గీతలో కూడా మనం చూస్తాం. జ్ఞానం అంటే ఏమిటి అని క్షేత్రజ్ఞ యోగం 13వ అధ్యాయంలో 11వ మంత్రంలో మరి అవిద్య ఆత్మజ్ఞానం ఒకే టైంలో ఎవరైతే తెలుసుకుంటారో, అంటే దీనికి అర్థం ఏం చెప్పుకున్నాము, ఆత్మజ్ఞానం తెలిసినప్పుడే ఇప్పటి వరకు నాది అవిద్య, ఇది విద్య అని అప్పుడు కానీ తెలియదు కదా. సో ఆత్మజ్ఞానం తెలిసినప్పుడే ఆ అవిద్యలో ఉన్నాను ఇప్పటి వరకు అన్న విషయం తెలుస్తుంది. కాబట్టి ఒకే టైంలో రెండు తెలియడం అంటే నిజంగా జ్ఞానోదయం కలిగిన టైం. సో అప్పుడే జనన మరణ చక్రం ప్రభావం నుంచి తప్పించుకుని అమరత్వపు ఆనందాన్ని అనుభవించగలుగుతారు అని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఇది 11వ మంత్రం. 12వ మంత్రంలో అంటే దేవతలు, సామాన్య దేవతలు అంటే ఇక్కడ అర్థం ఏమిటి అంటే అసంభూతి అన్న పదం వాడారు, అంటే దేవతలు అని అర్థం. అంటే మరి అందరూ కూడా భగవంతుడి, దేవతలందరూ భగవంతుడి శరీరంలో భాగాలు లాంటి వాళ్ళు. కానీ ఇక్కడ మనం ఒక్కొక్క విషయాన్ని ఒక్కొక్క దేవత చూస్తుందన్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అయితే మనం ఆ దేవతల్ని ప్రార్థించినప్పుడు ఆ ప్రత్యేక విషయం కోసమే యూజువల్గా ప్రార్థిస్తూ ఉంటాం, అంటే భౌతిక కోరికలు తీర్చుకోవడానికి. కాబట్టి అలాంటి ప్రార్థనల వల్ల భౌతిక లోకంలో ఇక్కడ సుఖాలు రావచ్చు, కానీ ఆధ్యాత్మికంగా తరువాత మనకి అవి మరి ఉపయోగపడకపోవచ్చు. అంటే భౌతిక లోకంలో సుఖాల కోసం అంటే కోరికలతో ప్రార్థిస్తున్నాం, కాబట్టి చివరికి మరి అది మనకి కోరికలు ఉన్నప్పుడు అంధకారంలోకే వెళ్తామని తెలుసుకున్నాం, అవిద్య అవుతుంది అది. కాబట్టి అంధకారంలోనే ఉంటాం. ఇక్కడ సుఖపడవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా మరి అంధకారంలోనే ఉంటాం. అలా ఇంకా భగవంతుడి తత్వాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఇంకా ఎక్కువ చీకట్లో ఉంటారు అని చెప్పి ఈ మంత్రం చెప్తుంది. నెక్స్ట్ 13వ మంత్రం. సో విద్య అవిద్య అలాగే మరి కోరికలు ఎక్కువగా ఉండి మరి దానికోసం ప్రార్థనలు చేసినప్పుడు తత్వాన్ని అర్థం చేసుకోలేనప్పుడు ఎటువంటి ఫలితం అనేది ఆ 11, 12 చెప్పాయి. 13లో భగవంతుడిని పూజిస్తే ఒక ఫలితం, భగవంతుడు కాని వారిని అంటే మరి అసంభవాత్ అంటే వేరే వాళ్ళని పూజించడం వల్ల ఇంకొక ఫలితం. సో మరి వేరే వాళ్ళని ఎప్పుడు పూజిస్తాం, కోరికల కోసం పూజిస్తాం. దేవతలనైనా ఈ ప్రపంచంలో పవర్ ఉన్న వాళ్ళనైనా మనం వాళ్ళని ఎంతో అతిగా గౌరవించేసి వాళ్ళకి ఇది చేస్తే మన కోరికలు తీరుతాయి కదా అని చేస్తూ ఉండటం కూడా చూస్తున్నాం. సో అటువంటి పూజలు చేస్తే ఒక ఫలితం, అన్ని కారణుడైన భగవంతుని పూజిస్తే ఒక ఫలితం. మరి ఎందుకంటే ఈ భౌతిక ప్రపంచం తరువాత అసలు మనం ఆధ్యాత్మికంగా ఎక్కడికి వెళ్ళాలి అనేది దాని మీదే ఆధారపడి ఉంటుంది కాబట్టి. ఇక నెక్స్ట్ అన్ని క్లుప్తంగా అవసరమైనవన్నీ చెప్పేశారు ఈశోపనిషత్తు. 14వ మంత్రంలో ప్రతి ఒక్కరూ భగవంతుని గురించి నిజంగా పరిపూర్ణంగా తెలుసుకోవాలి, కంప్లీట్గా ఆయన యొక్క దివ్య నామ రూపగణాలను, లీలలను, అలాగే ఆయన ఈ భౌతిక సృష్టిని, తాత్కాలిక ఈ దేవతల్ని, మనుష్యుల్ని, జంతువుల్ని, వీటన్నిటినీ కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయన యొక్క భౌతిక తత్వం ఇవన్నీ. సో భగవంతుడి గురించి కంప్లీట్గా ఆయన ఆధ్యాత్మిక తత్వం, భౌతిక తత్వం, ఆయన సృష్టి అంతా కూడా భౌతిక తత్వం. ఇందులో ఉన్న 14 లోకాలు, దేవతలు, మునులు, మరి మానవులు, జంతువులు అన్నీ కూడా భౌతిక తత్వం. సో ఈ డిఫరెన్స్లన్నీ కూడా తెలుసుకుని భగవంతుడిని కంప్లీట్గా అర్థం చేసుకోవాలి. భగవత్ సామ్రాజ్యంలో మరి ఆ రకంగా భగవంతుడి తత్వాన్ని మనం మొత్తం అర్థం చేసుకోగలిగినప్పుడే ఈ భౌతిక తత్వంలో మాయతో, ఈ త్రిగుణాలతో ఎలా కల్మషాలతో ఉంటున్నామో అవన్నీ అర్థం చేసుకుని దాటగలిగి
ఆధ్యాత్మిక తత్వాన్ని అలవర్చుకోగలిగినప్పుడే భగవంతుడి సామ్రాజ్యంలో మరి మనం అమృతం అష్టుతే అంటే అమరత్వాన్ని పొందుతారు అని అర్థం. అది అర్థం చేసుకున్న వాళ్ళు. 15వ మంత్రంలో మరి హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం అపిహితం ముఖం, నీ ముఖం కప్పబడింది, అది ఆచ్ఛాదనతో, బంగారు ఆచ్ఛాదనతో తొలగించి మాకు చూపించు. సో మా మాయా పొరలను తొలగించి మాకు నీ ఆధ్యాత్మిక తత్వాన్ని ప్రసాదించు అని కూడా అర్థం చేసుకోవచ్చు. 16వ మంత్రం భగవంతుణ్ణి ఇక్కడి నుంచి ఇవన్నీ భగవంతుడి ప్రార్థనలే. 15లో మరి ముందుని ఆ తెర తొలగించి మాకు దర్శనం ఇవ్వమన్నావు. 16వ మంత్రంలో మరి మహర్షి విశ్వపోషకుడా, నియామకుడా, శుద్ధ భక్తులకు గమ్యస్థానమా, మనిషిని మానవ జాతి అందరినీ సృష్టించిన శ్రేయోభిలాషి అంటూ భగవంతుని కీర్తిస్తూ నీ దివ్య కిరణాల కాంతిని కొంచెం ఉపహరించు, అప్పుడు మేము నీ నిజ స్వరూపాన్ని చూడగలుగుతాము. నువ్వు సూర్యుడి వలె శాశ్వతమైన భగవంతుడివి, నేను అలాంటి వాడిని, అంటే నీ యొక్క అంశనే. సో నీ యొక్క ఆ తెరను తొలగించు, మా మాయను తొలగించు, మాకు ఈ ఆధ్యాత్మిక స్థితిని ప్రసాదించు. తర్వాత ఈ శరీరం ఏ రకంగా మనం భగవంతుణ్ణి ప్రార్థనలు, ఇవన్నీ ప్రార్థనలు అన్నమాట. లాస్ట్ 15, 16, 17, 18 అన్నీ భగవంతుణ్ణి ప్రార్థించడం. మరి మాకు ఆ తెరను తొలగించి చూపించు. ఇక నువ్వు మా శరీరం భస్మం అయిపోయిన తర్వాత అది నాశనం లేని విధంగా అనంత వాయువులలో కలిసేటట్లు అనుగ్రహించు. నేను నీ కోసం చేసిన అన్ని కర్మలు నువ్వు దయచేసి తలుచుకో 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 అంటూ ఈ శ్లోకంలో ప్రార్థన చేస్తున్నారు. నెక్స్ట్, మమ్మల్ని అందరినీ కూడా మంచి మార్గంలో నడిపించేటట్లు నీవు అనుగ్రహించు. ఆ తర్వాత మరి సమస్తాన్ని కూడా, అన్నీ తెలిసిన వాడివి కదా నువ్వు, అందరూ చేసే పనులు నీకు తెలుసు కదా, అన్ని కర్మలు. మేము చేసినటువంటి ఆ పనులలో మరి నీవు మాకు ఈ మార్గంలో ప్రగతిని సాధించడానికి ఆటంకాలుగా ఉన్న పాపాలన్నిటినీ తొలగించు అని చెప్పి అడుగుతున్నారు. యుయోధి, సో తొలగించు. సో నిన్ను మేము ఈ రకమైనటువంటి నీకోసం అధికమైన ప్రార్థనలను సలుపుతున్నాము అని చెప్పి చెప్తున్నారు. సో ఇది లాస్ట్ మంత్రం. సో భగవంతుడా, నీ యొక్క నీకు మేము నమస్కరిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము. మేము నిన్ను చేరుకోవడానికి సరి అయిన మార్గంలో మమ్మల్ని నడిపించు. ఇంతకుముందు చేసిందంతా కూడా నీకు తెలుసు కాబట్టి మా యొక్క పాపాలన్నిటి నుంచి మమ్మల్ని విడుదల చేసి మాకు ఈ మార్గంలో ప్రగతి సాధించేటట్లు అనుగ్రహించు అని ఈ లాస్ట్ ప్రార్థన అన్నమాట. ఇది ఈశోపనిషత్. సో భగవతత్వం మరి తమో మార్గంలో ఉన్న వాళ్ళ తత్వం, మహానుభావుల తత్వం, చివరికి భగవంతుడి యొక్క తత్వాన్ని మళ్ళీ చెప్తూ విద్య అవిద్యల తత్వం, వాటి యొక్క ఫలితం చెప్పారు. ఆ తర్వాత చివరికి భగవంతుణ్ణి ఏ రకంగా ప్రార్థించారో, ఎందుకు ప్రార్థించాము చివరికి మనం అనేది చూస్తున్నాం. సో అది ఈశోపనిషత్తులో ఉన్న 20 శ్లోకాలు. సో ఇంతటితో ఈశోపనిషత్తుని మనం ఈరోజు కంక్లూడ్ చేసాం. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ